హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమతో మాట ముచ్చట. ఈరోజు కేక్ చేద్దామా? కేకా? అయ్యో, ఇప్పుడు కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా దగ్గర లేవు. అనుకోకుండా బాలామృతం, అంగన్వాడీలో ఇస్తారే బాలామృతం, ఆ పిండితో కేక్ చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బాలామృతం పిండి, చక్కెర కొద్దిగా పెరుగు, నూనె లేదా నెయ్యి, కొంచెం బేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ ఈ పిండిలో చక్కెర ఉంటుంది, కానీ ఇంకొంచెం స్వీట్ కావాలంటే కొంచెం చక్కెర తీసుకొని ఆ షుగర్ని మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న షుగర్ని ఆల్రెడీ మనం తీసుకున్న చక్కెర పిండిలో వేసి మిక్స్ చేయాలండి. 2 కప్స్ చక్కెర పిండి బాలామృతం పిండి తీసుకున్నట్లయితే 1/2 కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ లెవెల్ సరిపోతాయి. ఆ రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ షుగర్ మొత్తం ఆ పిండిలో కలిసేలా కలుపుకున్నాక రిఫైండ్ ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. ఈ రిఫైండ్ ఆయిల్ వేసి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో లేదా స్పూన్తో లేదా ఫోక్తో కలుపుకోవచ్చండి. ఆ నూనె మొత్తం ఆ పిండికి పట్టేలా కలుపుకోవాలి. అలా ఆ పిండి మొత్తం ఆ నూనెలో కలిసేలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఆగకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలిపితే ఏమవుతుందంటే మనకు కేక్ కూడా మాయిశ్చర్ కూడా చాలా బాగా వస్తుంది. కేక్ కూడా విరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఆ తర్వాత కలిపాక కొంచెం పెరుగు తీసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు పెరుగు లేదంటే మీరు ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 2 ఎగ్స్ యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కర్డ్ వేసాను. కొంచెం పెరుగు వేసుకున్నాక మళ్ళీ దాన్ని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా మరిగిన పాలను తీసుకొని చల్లార్చాక ఆ పాలను కలుపుకుంటూ ఉండాలండి. పాలకి క్వాంటిటీ అంటూ ఏమి లేదండి. కొద్దిగా పాలు పోసుకుంటూ అది కలుపుకుంటూనే ఉండాలండి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మనం పాలు పోసే కొద్దీ అది పలచగా అవుతుంది. అలా మనకి కేక్ కావాల్సిన రేషియో వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా పాలు పోసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్స్ వరకు పాలు పట్టిందండి. ఆ పాలను వేసి కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్ పాటు. అలా కలిపితే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. దాని షేప్ కానీ టెక్స్చర్ కానీ మంచిగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. స్పూన్ నుండి జారీలా ఉండాలి. అలా ఉంటే మనకి కేక్ సెట్ అయిపోయినట్టు. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ తీసుకున్నా అండి, అంటే కొంచెం కేక్ పొంగడానికి బాగుంటుందని. తర్వాత మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని ఆయిల్ రాసిన ఒక బౌల్ తీసుకోవాలి. కొంచెం మందటిపాటి గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఆ మిక్చర్ మొత్తం అందులో వేయాలండి. వేసాక ఒక కుక్కర్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ యూస్ చేసుకోవచ్చు. ఓవెన్ లేదంటే మీ దగ్గర ఉండే కుక్కర్లో మనం కేక్ కుక్కర్ని కొంచెం వేడి చేసి ఆ కుక్కర్లోనే మనం ముందుగా పెట్టుకున్న గిన్నెలో కుక్కర్లో పెట్టేయచ్చండి. ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తీస్తే మనం ఒక నైఫ్తో చూడొచ్చండి. నైఫ్ మనం ఆ కేక్లో గుచ్చి తీస్తే ఆ నైఫ్కి ఎలాంటి మాయిశ్చర్ అనేది లేకుండా నీట్గా ఉంటే మొత్తం కుక్ అయిపోయినట్టు, కేక్ బయటికి తీయడానికి రెడీ అయినట్టండి. అలా అయిన తర్వాత మనం అది కొంచెం చల్లారాక ఇలా నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ మొత్తం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడి బాలామృతం స్వీట్ యమ్మీగా రెడీ అయిపోయినట్టేనండి. కేక్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా వాళ్ళు అయితే తింటూనే ఉన్నారు, అయిపోయేదాకా తిన్నారండి. నాకు పర్ఫెక్ట్ కేక్ వచ్చేసిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది, తినడానికి కూడా చాలా స్వీట్గా ఉంది. చాలా బాగా వచ్చింది. మీకు ఇప్పుడు కట్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తానండి, కుక్ అయిందా లేదా అనేది. చాలా సాఫ్ట్గా వచ్చింది. మళ్ళీ ట్రై చేసుకోవచ్చండి. చాలా బాగుంది. పిండిలా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా కేక్లు చేసి పెట్టేయచ్చండి. పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెట్టేయచ్చండి. ఈజీగా అయిపోతుంది, యమ్మీగా కూడా ఉంటుంది. లోపల కూడా చాలా బాగా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. నేనైతే చాలా బాగా తిన్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.